దేవుని పిల్లలారా, మరొకసారి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుకుందామండి. చేరువచనం ఇచ్చిన అందరికీ ప్రభు నామమున హృదయపూర్వక నిండు వందనాలండి. గ్రంథంలో నుండి మనము మరొకసారి ఈ యొక్క లేఖన భాగం చదువుకుందామండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఇక్కడ యేసయ్య భక్తులు, యేసయ్య శిష్యులు, యేసయ్య దాసులు, యేసయ్య స్నేహితులుగా కొలవబడుతున్నటువంటి ఆయన బిడ్డలుగా ఈ యొక్క ఆలోచన గొప్ప మాట ఇక్కడ వ్రాయిస్తూ వచ్చిన పరిశుద్ధాత్మదేవుడు ఎలాగని చెప్తూ ఉన్నారంటే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో అంట గొప్ప ఉపద్రవమందు. ఈ లోకంలో మనిషిని శోధించుటకు అపవాదిగాడు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను శోధిస్తూనే ఉంటుంది ఈ యొక్క లోకంలో. కనుక ఈ లోకంలో నుండి, ఇలాంటి గొప్ప ఉపద్రవంలో నుండి మీరు బయటపడగలిగి వాక్యమును అంగీకరించి ఈ అపవాది అనే చేతిలో నుండి బయటపడి మీరు వాక్యము అంగీకరించి మమ్మును వారు చెప్తున్నటువంటి ఆలోచన, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అని ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రియమైన వారు, అంటే ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి అపవాది గాని చేతిలో నుండి మీరు విడిపింపబడి వారి కోయ కుతంత్రములు, మంత్ర తంత్రముల నుండి మీరు బయటపడగలిగి వాక్యము అంగీకరించి అని వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మదేవుడు. ఈ సాతానుగాడు నుండి మీరు బయటపడగలుగుతూ వచ్చి వాక్యమును అంగీకరించి మమ్మును, అనగా క్రీస్తు పిల్లలమైన మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అని ఇక్కడ సాక్ష్యముగా ఆ యొక్క తెస్సలోనికీయులకు, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుపుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట. అలాగే మరొక లేఖన మనం చూస్తాం ప్రియమైన దేవుని వారలారా. అదే మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 2:14 వచనం మనము ఒక మాట చదువుదామండి. 2వ అధ్యాయము 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యూదాయలలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదాల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ సహోదరుడా, ఇక్కడ కూడా ఇందాక మనము చదువుకున్నటువంటి మాట ప్రకారంగా, అవును సహోదరులారా, మీరు యూదాయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి, దేవుని సంఘములను, దేవుని సంఘములనుగా ఆయన శరీరమైనటువంటి, ఆయన రక్తంలో కడుగబడినటువంటి మనమందరం కూడా ఆయన సంఘముగా పిలువబడుతున్న, ఆయన శరీర అవయవాలలో పిలువబడుతున్నటువంటి బిడ్డలముగా క్రీస్తు యేసునందున్నటువంటి పిల్లలారా, దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతే మీరు దేవుని సంఘాన్ని బట్టి, ఇదిగో ఒక సంఘములో, ఇదిగో ఈ పుల్లారెడ్డిపల్లె సంఘములో విశ్వాసులను బట్టి, లేక కలసపాడు
ఆ సంఘంలో విశ్వాసులను బట్టి, ఇదో ఈ విశ్వాసిని బట్టి, ఇదో ఈ విశ్వాసురాలను బట్టి నేను కూడా అలాగా బ్రతకాలి అనే ఆశ కలిగినటువంటి పిల్లలారా అని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సంఘంలో అందరూ, ఒక సంఘం అనగా ఒక మందిరంలోకి వచ్చిన అందరూ పరలోక రాజ్యానికి రారు, అలాగే అందరూ నరకానికి పోరు. ఎందుకంటే విశ్వాస కొలతను బట్టి, వారి వారి విశ్వాసాన్ని బట్టి వారు చేసిన క్రియలను బట్టి దేవుడు తీర్పును బట్టి ఆ విశ్వ న్యాయస్థానమందు ఆయన తీర్పులో మనము చేసినటువంటి క్రియలను బట్టి మనము అక్కడ దేవుడు నియమించిన దాన్ని బట్టి మన క్రియలను బట్టి ఆయన తీర్పిస్తాడు. ఎక్కడికి వెళ్ళవలసిన వారిగా ఆయన తీర్పిస్తాడు. అది దేన్ని బట్టి? ఈ లోకంలో మనం బ్రతికినటువంటి బ్రతుకును బట్టి ఆయన అక్కడ తీర్పిస్తాడు. ఆ ఆత్మ ఈ క్రియలను ఎత్తుకొని పోతుంది. మన ఆత్మ మన క్రియలను ఎత్తుకొని పోతుంది కనుక ఆ ఆత్మ ఈ భూమి మీద శరీరధారిగా ఉండి జరిగించినటువంటి క్రియలను మోసుకొని పోయి అక్కడ నిలబడుతుంది కనుక దానిని బట్టి మన యేసుక్రీస్తు ప్రభువారు, విశ్వ న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అన్ని కోణాలుగా, ఒక్క కోణం కాదు యేసుక్రీస్తు ప్రభువారు ఊరికే ఆశామాసిగా తీర్పు చెప్పడాగా ఒక ఆలోచన, కొన్ని వందల సార్లైన ఆలోచన చేసి, కొన్ని కోట్ల సార్లైన ఆలోచన చేసి ఆ క్రియలో ఈయన ఉద్దేశం ఏంది, ఆ పనిలో ఇతని ఉద్దేశం ఏంది, ఆ పనిలో ఇతని ఆలోచన ఏంది, ఆ పనిలో ఈయన ఆలోచన ఏంది, ఆ చేసిన క్రియలో అది మంచిదా చెడ్డదా తర్వాత ఇతని ఆలోచన, ఏ ఆలోచన చేత ఈ తప్పు చేసిందా లేక ఈ ఒప్పు చేసిందా అని ఆయన చాలా కోణాల్లో ఎన్ని రూట్లు ఉంటాయి అన్ని రూట్లలో ఆలోచన చేసి తీర్పిచ్చే గొప్ప దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. అప్పుడంట సాతాను అంటుందంట, నిజంగా సాతాను తల వంచుకుంటుందట ఆ తీర్పును బట్టి, ఆ ఉన్నతమైన తీర్పు, ఆ కరెక్ట్ అయిన తీర్పును బట్టి శబాస్ అవుతుందంట. సైతానే కరెక్ట్గా ఇచ్చారయ్యా, నేనైతే నిన్ను ఈ భూమి మీద నీ బిడ్డగా నేనైతే బ్రతకలేకపోయాను, కానీ నీ బిడ్డలకు సరైన తీర్పు ఇచ్చావని శబాస్ అంటుందంట సైతాన్. అలాంటి గొప్ప తీర్పు ఆయన ఇస్తాడు ప్రియమైన దేవుని వారు. కనుక అట్టి తీర్పు మనము ప్రతి ఒక్కరము చెడ్డవే కానీ మంచివే కానీ మనము తీర్పు అక్కడ పొందుకుంటాం. అంత కరెక్ట్ అయిన న్యాయాధిపతి, అంత జడ్జిమెంట్ అక్కడ జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు అలాంటి జడ్జిమెంట్ ఇస్తారు. కనుక ఇక్కడ వ్రాయించినటువంటి మాట, అవును సహోదరులారా, అక్కడ ఉన్నటువంటి ఆ తెస్సలోనికలకు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను బట్టి మీరు యూదయలో క్రీస్తు నందున్న దేవుని సంఘములను పోలి, దేవుని సంఘము ఎవరైతే క్రీస్తు ఆలోచనల చొప్పున, క్రీస్తు కోసము, క్రీస్తు చిత్తములు, క్రీస్తు కోరికను, క్రీస్తు ఉద్దేశాన్ని, క్రీస్తు ఆ ప్రణాళిక, ఆయన ప్రత్యక్షత, ఆయన సారూప్యత, ఆయన ఆ ప్రతి ఆలోచన కలిగి బ్రతుకుతారో అలాంటి బ్రతుకు కలిగినటువంటి వారిని అందరినీ ఇక్కడ ఆ సంఘంలో, దేవుని సంఘములను పోలి నడుచుకొని వారైతే, ఆ సంఘంలో కొంతమంది భలే చక్కని విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడని మనం చెప్పుకుంటుంటాం, వింటూ ఉంటాం. ఆ యొక్క ఆలోచన చెప్తున్నప్పుడు సంతోషిస్తుంటాం కూడా. ఒక స్త్రీని బట్టి లేక ఒక పురుషుని బట్టి మంచి విశ్వాసే, గట్టి విశ్వాసి, దేవుని అంటే గట్టి విశ్వాసి, గట్టి నిరీక్షణ ఎలా చెప్పగలుగుతారంటే వారి ప్రార్థన బట్టి, అలాగే వారి క్రియలను బట్టి, దేవుని పట్ల లేదా ఆ దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్యాన్ని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి పట్టు, ఆ వాక్యాన్ని ఎంత కొలతలు నమ్ముతారో బట్టి వారి విశ్వాసాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి
మనుషులమైనటువంటి మనం కూడా కొలత వేస్తూ ఉంటాం. గట్టి విశ్వాసం అంటే కరెక్ట్గా బ్రతుకుతుంది వాక్యంతో, చాలా నమ్మకమైన విశ్వాసి. ప్రభు వాక్యం అంటే ప్రాణం, ప్రభు పని అంటే ఇష్టం అని మనం అక్కడక్కడ చెప్పడము, పెద్దలు చెప్పడం కానీ, లేదా సంఘంలోని వారు తోటి వారికి వారితో సాక్ష్యం ఇవ్వడం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనము ఎంత సాక్ష్యం ఇస్తాము, ఎంత పరిశుద్ధుడని సాక్ష్యం ఇస్తాము, ఎంత ఆయన మనకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినాడు, ఎన్ని మనకు మంచి మేలులు చేసినాడు. మనకు అనారోగ్యం ఉంటే ఆరోగ్యం ఇస్తే మనం సాక్ష్యం ఇస్తాం, నా ప్రభువు నన్ను ముట్టాడు, నాకు స్వస్థత ఇచ్చినాడు. లేక నేను అప్పులుంటే, చనిపోయేంత అప్పులుంటే ఆ ప్రభువు నన్ను బయట వేయగలుగుతూ వచ్చినాడు, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, ఇప్పుడు అప్పు లేకుండా నన్ను బయట వేసినాడు. ఈ అప్పుతో మరణం అవ్వాలనుకున్నాను, కానీ దేవుడు నా బాధను చూసి ఆయన తీర్చివేశాడు. అనగా ఏదో ఒక పనిని ఆశీర్వదించి తీసివేయడం అనమాట. ప్రియమైన దేవుని వారలా కొన్ని ప్రాంతాలు మనం వింటూ ఉంటాం, ఈ యొక్క సోషల్ మీడియాలో సెల్లులో చాలామంది చూస్తుంటారు. ఒక ఆమెకు గ్యాస్ లేకుంటే ప్రార్థన చేసిన గ్యాస్ అదమైన ప్రత్యక్షమైందంట. ఒక ఆమెకు బంగారు కావాలంటే ప్రార్థన చేస్తే నక్లెస్ అదేది మెడలో వేసుకునే గొలుసు అక్కడనే కనపచ్చిందంట. కూడా ఈ విశ్వాసం చూస్తే ఏమి అనిపిస్తుంది అంటే, నిజంగా క్రైస్తవులకు కూడా బాధే, అన్యజనులైనటువంటి ఎవరికైనా, యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగనిటువంటి ఎవరికైనా వాళ్ళు ఎలాగా ఫీల్ అవుతున్నారంటే, ఆఖరించి మొక్క మీద ఉమ్మేయాలన్నంత కసితో మాట్లాడుతున్నారు. ఎట్లా వస్తాయి? ప్రార్థన చేస్తే నీకు గ్యాస్ సిలిండర్ అట్లా వచ్చి అలా వాళ్తుందా? బంగారు లేదంటే నక్లెస్ గవక్యం దొరుకుతుందా? ఇలాంటి వాటి వల్ల, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తారు ఆయన, ఇలాంటి వారి వల్ల అన్యజనులలో నన్ను దూషణ పాలు చేస్తున్నారు, దూషిస్తున్నారు, వీరిని బట్టి నన్ను అంటున్నారు ప్రభు. ఈ దిక్కుమాలినటువంటి విశ్వాసం ఇది. యోబు గారి విశ్వాసం ఎవరిలో కనపడుతుందా చూడండి. లేక ఒక హన్నా లాంటి ప్రార్థన, ఒక దానియేలు లాంటి ప్రార్థన ఎవరిలో కనపడుతుందా అంటే, అలాగా కనపడిచిన వారిని ఏమంటాము? గట్టి విశ్వాసం అండి. ప్రార్థనలో వాక్యాన్ని బలంగా నమ్ముతుంది అన్నమాట. ఇది ఇందాక అనుకున్నట్టు గ్యాస్ సిలిండర్ లేకుంటే ప్రార్థన చేసి గ్యాస్ సిలిండర్ వచ్చింది, బంగారం లేకుంటే బంగారు వచ్చింది, ఇంకా అయితే చాలా ఉన్నాయి. ఇవి చూస్తే క్రైస్తవులు ఉన్నటువంటి మనకే సిగ్గుపడాల్సిన పరిస్థితి. వేరే వాళ్ళు ఈ సినిమా వాటితో ట్రోల్స్ చేస్తూ నవ్వుతూ, అవునా అబ్బా అని నవ్వుతూ తీస్తూ ఉంటారు. ఇలాగా చేయకూడదు దేవుని పిల్లలు. ఏబు లాంటి భక్తి కనపరచాలి, ఏబు లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. ప్రాణం అంతా పోతున్న ఏబు గారు కానివ్వండి, ఇంకా చాలా భక్తులు ఉన్నారు ప్రాణాలు పెట్టినటువంటి వారు. విశ్వాసాన్ని కోల్పోయేది లేదు. నా ప్రభువు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు. శద్రక అబేద్నెగోలు వీళ్ళ అలాగే, శద్రక మేషక అబేద్నెగోలు అలాగనే వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు అగ్ని లేచినా వారిని ఆ అగ్ని కాల్చలేకపోయింది. దానియేలును సింహాల బోనులో వేస్తే ఆ సింహాలు ఆయన పక్కన కూర్చున్నాయి, ఏమనలేదు. ఏంటంటే ఇది భక్తి, ఇది భక్తిలోని శక్తి. వాళ్ళు పూర్తిగా నమ్మినారు. వాళ్ళు ఏమంటారంటే, శద్రక మేషక అబేద్నెగోలు మా యేసు ప్రభువు నువ్వు పెట్టిన తత్వమిగితే మేము మొక్కము, మా యేసు ప్రభు నువ్వు ఎక్కడ అగ్నిలో వేసుకోమని, ఆయన కాపాడకపోయినా మాకు గొప్పవాడే, మా అగ్నిలో కాలి సావనీలేదు, మాకు ఆయన గొప్పవాడే. ఆయన నీతిమంతుడే, పరిశుద్ధుడే, యథార్థవంతుడే. ఆయన పిల్లలను ఆయన మేము నాశనం అయిపోయినా పర్వాలేదు, మాకు శక్తివంతమైన దేవుడు మాకున్నాడు
ఆయన కాపాడలేదని మేము తిట్టుకునే దేవుడు కాదు మా దేవుడు. మమ్మల్ని రక్షించలేదని దూషించే దేవుడు కాదు మా దేవుడు. ఆయన పిల్లలను కాపాడలేదంటే ఎన్నో ఎన్నో ఆలోచనలు ఆయనలో ఉంటాయి. ఆ ఆలోచనల ద్వారా ఇంకొకరికి మారు మనసు కలిగే విధంగా కూడా ఆయన ఉండొచ్చు. ఎన్నో రకాలుగా ఆయన ఆలోచన చేసి ఆయన పిల్లలు అయితే ఆయన పిల్లల ద్వారా ఇంకా వేరే పిల్లలను క్రీస్తులకి వచ్చుటకు ఆయన ఆలోచన చేస్తాడు. అలాంటి గొప్ప మనసున్న దేవుడని మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, మేము నీ ప్రతిభకైతే మొక్కం, కానీ మేము నమ్మిన దేవుడిని మేము కలిగి ఉంటామని చెప్పినప్పుడు చివరికి ఇంతకు